Siri Collections, a complete wholesale shop in tops, long tops, party wear tops, western wear tops and 2-piece sets and 3-piece sets. 4 tops కేవలం 500 మాత్రమే. 4 లెగ్గింగ్స్ కేవలం 500 మాత్రమే. 4 ప్లాజో ప్యాంట్స్ 500 మాత్రమే. 4 పాటియాలా ప్యాంట్స్ కేవలం 500 మాత్రమే. 3 యాంకిల్ లెగ్గింగ్స్ 500 మాత్రమే. 4 చున్నీలు 100 రూపాయలు మాత్రమే. విచేయండి సిరి కలెక్షన్స్, లంకోజుపల్లి రోడ్, 10 రూపాయల షాప్ దగ్గర, పూసల చెన్నయ్య బిల్డింగ్, దర్శి. దర్శి మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మున్సిపల్ కమిషనర్ కె అర్జున్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరగగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు జీవి రత్నం అనర్గళంగా ప్రసంగించారు. జీవి రత్నమును ప్రముఖులు సత్కరించారు. ప్రపంచ చరిత్రలో గీటురాయి భారతదేశ స్వాతంత్ర ఉత్సవాలు అంత చిన్న పని కాదు. త్యాగం, సర్వీస్, సేవ, యూనిటీ, సమైక్యవాదంతో ముందడుగు వేశాం. స్త్రీమాతలు, పురుషులు, యువకులు, విద్యావంతులు, కార్మికులు, కర్షకులు సమైక్యవాదంలో వేశారు. మరి ఈ రోజున కౌన్సిలర్స్, మరి అలాగే మన యొక్క కమిషనర్ అర్జున్ రావు గారు, అలాగే స్టీవెన్, అలాగే కోటయ్య వైస్ చైర్మన్, మరి అందరూ కూడా ఉన్నారంటే ఈ భావప్రేమలు వాళ్ళ స్ఫూర్తి కైకొనాలి. ఏ కాలే కడుపు కష్టజీవుల యొక్క తత్వంలో ఊడ్చేవాడి యొక్క బిడ్డ కూడా మహాశక్తివంతుడు అన్నాడు వివేకానందుడు. ఆయనది కూడా ఒక్క లైన్ ఇస్తాను మీకు. అమెరికా వెళ్ళాడు. చికాగో నగర ఉపన్యాసాలు జరుగుతున్నాయి. 11వ తారీఖు డేట్ ఇచ్చారు. 1893 సెప్టెంబర్ 11 రాత్రికి అక్కడికి వెళ్ళాడు. ఒక్క మాట ఆంగ్ల పదం వాడాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే ప్రపంచమంతా ఆంగ్ల వర్గులు పద్ధతులు గలవారు. ఆయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, ఇండియన్. నేను ఒక భారతీయ సన్యాసి ఇక్కడికి వచ్చాను, కానీ డ్యూటీ ఆఫ్ మైండ్ సమైక్యతో వచ్చాను. మీ అందరూ మా అన్నదమ్ములు, మా ఆత్మీయులు, మా బాంధవులతో 7,000 మంది చర్చలు. మీకు ఎంత కావాలో మాట్లాడండి అన్నారు. 1 minute మీద అన్నటువంటి వారు ఆ స్పీచ్ అయిపోయిన కానీ గొప్ప గౌరవం దక్కింది. అక్కడ అంశబలికంతో మాత్ర ఆనాడు ఏసీ గదుల్లో పిలిపించారు. ఆహ్వానించి గదలు చేశారు. ఆయన గది తలుపు వేసి వారి పోనిచ్చి, ఓ భారతదేశమా, ఇక్కడ చూస్తే ఎంత ఆనంద బోలికల్లో ఉన్నారు వీళ్ళు. మనకు కడుపు నిండా అన్నం లేదు, విద్య లేదు, దారిద్ర్యంలో ఉన్నది, అక్షరాస్యత లేదు. ఏంటి నా దేశ పరిస్థితిని కన్నీలమైనతో ఆ అంశడోలికున్న పరుపులు పడుకోలేదు, ఏం తెలియదు. పొందాడు నేల మీద. నా దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, నా దేశంలో స్త్రీ విద్య జరిగిన రోజు, నా దేశంలో ఏ కార్మికుడు కొడుకు కలెక్టర్, ఏ కర్షకుడు కొడుకు ఒక IPS ఆఫీసర్ అయితే ఆ రోజు నేను సందర్శిస్తానన్నాడు. ఆ రోజు ఆయన బ్యాక్గ్రౌండ్ వివేకానంద చేసిన నేతా సుభాష్ చంద్ర సేవలు ఆయన పాదధూళి అద్దుకుంటా నేను బ్రతికిలేడు ఈ రోజు అన్నాడు. మహాత్మా గాంధీ ఏమన్నాడు? ఒక్క వాక్యం అయింది, బియ్యం మేక్ అనే మాట విన్నాను. తయారు చేయని వాక్యాన్ని నా అదృశ్య స్వరూపంలో ఆత్మలో వాంఛగా తీసుకున్నాను. ఆయన లేని ఏమీ లేదన్నాడు. బాలగా పస్తు స్వరగొల్పినటువంటి మరి విఘ్నేశ్వర ఉత్సవాలలో ఈ దేశం చెప్పిన ఆయన అన్నాడు, నాకన్నా 10 సంవత్సరాలు చిన్న కావచ్చు కానీ ఇది స్ఫూర్తి కరగమయ్యా వివేకానందుడు, ఇది ప్రపంచ ఖ్యాతిని ఆర్జించే భారతీయుడు, ఈయన స్ఫూర్తి గొప్పది అన్నాడు. మరి ఆయన అంత బాధపడ్డాడే మన పేదరికం, దారిద్ర్యం భారతదేశం నుంచి వివేకానందుడు అందరూ స్ఫూర్తిగా అయిపోన్నారు. మరి వీళ్ళంతా చూస్తే ఆ రోజు మతం కాదు కన్నా భారత జాతితో పోరాడారు నాన్న చేసి ఈ భారతీయ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకొక సన్నివేశం చెప్పే సెలవు తీసుకుంటాం. మీ దగ్గర చెప్పాల్సింది ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, జైలు ఇవన్నీ చేశారు. చేస్తూ వాంటెడ్ స్టేడియం అంటాం క్రికెట్ బాంబేలో, ఆ స్థలంలో ఆ రోజు స్టేడియం లేదు. కస్తూరిబా గాంధీ, సరోజినీ దేవి, బండారు అచ్చమ్మ, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూనిట్లు వెళ్ళి అక్కడ జరుగుతుంది ఫిట్ ఇండియా ఉద్యమం. సోల్జర్స్ వచ్చారు, సైనికులు అంతా కూడా పటిష్టంగా కొడుతున్నారు, స్త్రీ పురుష తేడా లేకుండా. కస్తూరిబా గాంధీ అడ్డుపడుతుంది. గాంధీ కాదు సాటి స్త్రీలకి. సరోజినీ పక్కుంటుంది. ఆ మా ఏజ్లు పక్కటెంపులు ఎరిగిపోతాయి దెబ్బలకి. ఒక్క మాట ఉంటుంది మహాత్మా గాంధీతో, గాంధీజీ ఇక వెనుకడగాకు, నేను మరణిస్తా. ఈ స్ఫూర్తితో ముందడుగునే స్వాతంత్రం ఖచ్చితంగా వచ్చి తీరుంది. కస్తూరిబా అన్న మాటలు ఇట్ ఈస్ నాట్ జోకింగ్, రియల్. చెప్పినాక గాంధీ నేను వెనుకాడను కస్తూరిబా,
అంటాడు. ఆ తదనంతరం ఆ మరణిస్తుంది. కేవలం ఇట్టి యుద్ధం ఉద్యమం వచ్చే నెల నవంబర్ జరిగింది అన్నమాట. ఆ జరిగిన 4 సంవత్సరాలకి మన యొక్క స్వాతంత్రానికి పురుగొల్పింది. కేవలం రికార్డుగా తయారైతుంది 47 ఇచ్చారు అంటే ఆమె చెప్పిన మాట కూడా గైకున్నది. మరి అంత త్యాగం చేశారు నాన్న. బండారు అచ్చమామని వస్త్రజన వితరణ చేస్తారు. ఆ అందగత్త 7 ఫుట్ 7 అడుగులు 2 అంగుళాలు ఉంటుందట. 4 సోల్జర్స్ ని ఎదుర్కొన్నదట. నన్ను సింగించవచ్చు, నన్ను మరణింపు చేయవచ్చు, నా దేశానికి స్వాతంత్రం కావాలరా. మీరు ఎవరు? బ్రిటిష్దారులు. ఇండియా సుగంధ వ్యాపారానికి వచ్చారు. ఆ రక ఆక్రమించారు. రాజుల్ని వైదొలిగించి పురుగొల్పి విభజించి పరిపాలించారు. కావాలి అన్నదాం. అలాగే స్వాతంత్రం ఇందరు త్యాగం చేస్తే మనం ఈ రోజున ఏం చేస్తున్నాం? ఒక్కసారి దేశం గురించి ఆలోచించేయండి. ఒక్క నిమిషం వల్ల ప్రజల గురించి ఆలోచించేయండి. ముఖ్యంగా నాయకులు, పాలకులు, పరిపాలకులు, ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది రూల్ బై ఆఫీసర్ విత్ రూల్ బై కంట్రీ బై ది పొలిటీషియన్స్. ఇలాంటి స్థితిలో మనం గైకొనాలని, ముందడుగుయాలని దయచేసి మీ అందరికి తెలుపుతూ, ఇంకా ఎంతో భావాలు వస్తున్నాయి చెప్పడానికి, కానీ సమయం చాలా విలువైనది అంటూ మీ అందరూ కూడా నాన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధాని వరకు, అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు చైతన్యం చేసి నవభారతాన్ని నిర్మించాలి. డియర్ స్టూడెంట్స్, we amendments of each of goal of the movement in action of the education after the eldership of the పెద్దలైన తర్వాత మీరు చక్కటి భావ ప్రేరణతో ముందుకు వేయాలి. మంచి నాయకులు కావాలి, మంచి అడ్మినిస్ట్రేటర్స్ కావాలి, మంచి నో కరప్షన్ ఆఫ్ ఇండియా తుడిచివేయాలి. అది జరిగిన రోజు ఖచ్చితంగా భారతావని ప్రపంచంలో ముందడుగు వేస్తానని కోరుకుంటున్నాను. ఒక్క మాట చెప్పాడు వివేకానందుడు లాస్ట్ టైం పోతూ, నా దేశానికి 50 సంవత్సరాల స్వాతంత్రం వస్తాను. 1897 1947లో వచ్చింది. 93 అన్నాడు, 97 అన్నాడు, 47కి వచ్చింది. మళ్ళీ రేబిల్ ఇండియా జరుగుద్ది 2047. ఆ రోజే చెప్పాడు 100 సంవత్సరాల క్రితం అన్నాడు. అదే ఈ రోజు నాయకులు, అధికారులు చెప్పేది 2047కి భారతదేశ ప్రపంచ అగ్రాధిగా ఉంటుందని ఎవరైనా పరిపాలించవచ్చు. కనుక దయచేసి అలా మహామృత ఋషులు వ్యక్తుల్ని మనం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఈ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ అర్జునరావు గారు చాలా ఎర్లీగా వేశారు. చాలా చక్కగా జరుగుతుంది. చాలా ఆనందం. నాకు సదావకాశం ఇచ్చినందుకు మీ అందరి కొంత అర్పిస్తూ, డియర్ ఏ విలేకరణ కానీ విలేకరిగా సర్వీస్ చేయాలని రామస్వామి మరి చేయాలని తపన, అది నాకు చాలా ఎప్పుడు ఇలాగే ఉండడం వేయాలని కోరుకుంటూ, వచ్చిన పాత్రికేయులు, కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యావంతులు మీ అందరికీ తెలుపుతూ, గౌతమి గ్రామర్ స్కూల్ ఐఎమ్ నాట్ ఏ టైటిల్ ఆఫ్ ది గౌతమి రాసిన యూనిటీ ఆఫ్ ది ఊళ్ళో మనం జన్మించినందుకు మీ అందరి వరకు నాకు ఇచ్చి నన్ను శాశ్వతంగా సార్ ఇక్కడి నుంచి వెళ్తాను. ఏముంది సార్, ఈ బిడ్డలు శాశ్వతంగా సార్ మన మనసుతో పనిచేయటం అది సంతోషం. ఓసారి మాయసరికి జీసీ కూడా ఒక మాట అన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా ఉండేడా, అయ్యా నీదే శాశ్వతం అయ్యా, నేను ఎవరు కాదు అన్నాడు. మా రాష్ట్రం ఎక్కడ పోయినా నేను చాటు అది ఎదురుగా చెబుతాను. రూపాయి తీసుకోకుండా 50 ఏళ్ళు పని చేశాడు. ఎవరుంటారు చెప్పండి అక్కడ ఒకసారి.